25-26 ఆర్థిక సంవత్సరానికి షెడ్యూల్ కులాల సంక్షేమం కోసం 20,281 కోట్ల రూపాయలను, షెడ్యూల్ తెగల సంక్షేమం కోసం 8,159 కోట్ల రూపాయలు, వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసం 47,456 కోట్ల రూపాయలను, అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమం కోసం 5,434 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమం. అసంబద్ధ సామాజిక కట్టుబాట్లను ధిక్కరించి భారతదేశంలో తొలి మహిళా ఉపాధ్యాయులుగా గుర్తింపు పొందిన శ్రీమతి సావిత్రిబాయి పూలే ఈ విధంగా అన్నారు: ఒక మహిళకు సాధికారత కల్పిస్తే మొత్తం సమాజాన్నే ఉద్ధరించినట్లవుతుంది. మా నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ సిద్ధాంతాన్ని దృఢంగా విశ్వసించి స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళలకు సాధికారత కల్పించిన మొదటి వ్యక్తి. వంట గదికే పరిమితమైన మహిళలు స్వయం సహాయక